ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1న గ్రాండ్గా విడుదలైన చిత్రం జనతా గ్యారేజ్. మలయాళ నటుడు మోహన్ లాల్ చిత్రంలో కీలక పాత్రను పోషించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అదేవిధంగా సమంత, నిత్యా మీనన్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించారు. అసలు తెలుగు సినీ చలనచిత్ర చరిత్రలో 3వ అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో జోరు ప్రదర్శించి మంచి రికార్డ్స్ని రాబట్టుకుంది. అయితే ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో జనతా గ్యారేజ్ ఓ సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. అయితే జనతా గ్యారేజ్ రికార్డుల దాహం ఇంకా తీరలేదనిపిస్తోంది. ఎందుకంటే జనతా గ్యారేజ్ కనపడ్డ రికార్డునల్లా తుడిచేస్తోంది. ఇదిలా ఉండగా 2016లో ఎక్కువ మంది తిలకించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. టీవీలో అత్యధిక మంది చూసిన చిత్రంగా జనతా గ్యారేజ్ రికార్డు సృష్టించిందని టీవీ ఆడియన్స్ మానిటరింగ్ ఏజెన్సీ అయిన BARC ఇండియా ప్రకటించింది. ఇక ఈ చిత్రం తర్వాత మళ్ళీ అదే రేంజ్లో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ చాన్నాళ్లు ఖాళీగానే ఉన్న విషయం తెలిసిందే. చివరకు బాబీ చెప్పిన కథని ఓకే చేశాడు ఎన్టీఆర్. అయితే సంక్రాంతి తర్వాత తారక్ బాబీల చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఫిలిం నగర్ సమాచారం.